బీఆర్కే న్యూస్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియోలో పసిరికలతో బాధపడే వారికి ఒక చక్కని వైద్యం మనం తెలుసుకుందాము. పసిరికలు అంటే కామెర్లు, ఇందులో ఊదు కామెర్లు, పచ్చ కామెర్లు మనకు వస్తూ ఉంటాయి. ఈ పసిరికలు మనకు వచ్చిన వాళ్ళకు ఆకలి తగ్గిపోవడము, అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడము, కాలు చేతులు లాగడము, మనిషి కలర్ కూడా చేంజ్ అయిపోతాడు. అంటే వాళ్ళకు అనారోగ్యంగా వాళ్ళకు కొన్ని రకాల ఫుడ్ కూడా ఏదన్నా పడని ఫుడ్ పడితే కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట పసిరికలు. కాబట్టి ఇట్లా పసిరికలతో బాధపడే వారికి మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో తక్కలాకు అనే ఒకటి ఉంటుందండి. తక్కలాకు, ఈ తక్కలాకు ఎక్కడ దొరుకుతుందంటే మనకు పల్లెటూర్లలో చేన్ల గట్లు ఉంటాయి కదా, పొలాల గట్లు, గట్లంపటి తక్కలి చెట్లు ఉంటాయి. ఈ తక్కలి చెట్టు లేత కొనలు తెచ్చుకోవాలి. లేత కొనలు తెచ్చుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ నేను తెచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా లేత కొనలు, ఇవి తక్కలి కొనలు, తక్కలి ఆకులు. ఇట్లా ఆకులు తెచ్చుకొని బాగా నీట్గా కడగాలి. ఫస్ట్ బాగా నీళ్ళలో బాగా కడిగేసి నీళ్ళన్నీ పోయినాక మెత్తగా పేస్ట్ లాగా దంచాల. మెత్తగా పేస్ట్ లాగా దంచి ఇందులోకి మనము పెరుగు ఉంటుంది కదా, మనం ఇంట్లో తినే పెరుగు, ఆ పెరుగు కలపాలన్నమాట. ఈ విధంగా మనం మెత్తగా దంచుకొని అందులోకి పెరుగు కలుపుకోవాలి. ముందు ఈ ఆకుల్ని ఎట్లా దంచాలి, దాని ప్రాసెస్ ఏంది మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. మనము ఆకులు ఇట్లా కడుక్కొని నీట్గా రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. ఇట్లా మెత్తగా బాగా ఇది మెత్తగా పేస్ట్ లాగా కావాలన్నమాట. ఇంట్లో రోలు ఉంటే రోట్లో వేసి బాగా మెత్తగా నూరుకోండి. లేత ఆకులు కొనలు బాగా మెత్తగా అయినాక ఒక ఉసిరికాయంత సైజు, ఇట్లా ఒక ఉసిరికాయంత సైజు తీసుకోవాలి. ఉసిరికాయంత సైజు తీసుకొని పెరుగు ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇట్లా తక్కలి లేత కొనలు, ఆకులు బాగా మెత్తగా పేస్ట్ లాగా నూరినాక అందులో పెరుగు ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు పెరిగేసి ఈ రెండు కలపాల. ఇది కొంచెం ఏమంటే మనకు కొంచెం చేదుగా అనిపిస్తుంటుంది. ఏమంటే మనకు ఇంకా వచ్చిన జబ్బు పోవాలన్నప్పుడు తప్పదు, ఇంకా కళ్ళు మూసుకొని కానీ మింగాల్సిందే. ఇట్లా ఈ విధంగా మొత్తం అంతా మిక్సింగ్ చేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మొత్తం అంతా తీసుకొని నోట్లో వేసుకొని కొద్దిగా నీళ్ళైనా తాగొచ్చు. నోట్లో వేసుకొని మొత్తం నములుకొని తినేసి నీళ్ళు తాగేయాల. కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది ఉన్నా కానీ కొద్దిగా బెల్లం వేసుకుని నోట్లో ఇట్లా కనీసం అంటే ఒక వారం రోజులైనా చేయాల. ఇది చేసేటప్పుడు సప్పిడి పథ్యం, ఎల్లిపాయ కారము, ఇట్లా సప్పిడి పథ్యమే తినాల. ఆయిల్ ఫుడ్డు, నాన్ వెజ్ ఇట్లాంటివి ఏం తినకూడదు. ఇట్లా ఒక వారం రోజులు కరెక్ట్గా కానీ మీరు చేయగలిగితే పసిరికలు ఎంతటి పసిరికలైనా కానీ 100% నివారణ అవుతాయి. నేను చాలామందికి చెప్పాను, చేసుకొని తిన్న వాళ్ళ సంతోషంగా చెప్పారు, మీరు చెప్పిన వైద్యం బాగా పనిచేసిందండి. కాబట్టి తక్కలి చెట్లు ఎక్కడైనా దొరుకుతాయి. కాబట్టి ఈ విధంగా ఇట్లా తయారు చేసుకొని పసిరికలతో బాధపడేవారు ఈ విధంగా తయారు చేసుకొని చేసుకోండి. ఏదైనా మీకు వీడియో గురించి ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా అర్థం కాకపోయినా నాకు ఫోన్ చేస్తే కూడా దీని గురించి మీకు క్లియర్గా చెప్పగలుగుతాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి.